హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ గురించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. చూడండి, 100 వస్తే టాప్ కాలేజీల్లో సిఎస్సి ఇంజనీరింగ్ సీట్లపై నిపుణుల అంచనా, 10 రోజుల్లో సెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్. ఈసారి ఎక్కువ శాతం అర్హులయ్యే అవకాశం ఉంది. ఆప్షన్ల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు మరో 20 డేస్లో వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కీ విడుదల చేశారు. దీన్ని బట్టి ఎన్ని మార్కులు వస్తాయనేది విద్యార్థులకు అంచనా ఉంది. ఈ మార్కుల ఆధారంగా ఏ ర్యాంకులు వస్తాయి, ఆ ర్యాంకుకు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందా అనే ఉత్కంఠ విద్యార్థులకు కనిపిస్తుంది. అయితే ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రం అంత కష్టంగా లేదని, ఎక్కువ మంది ఈసారి అర్హత సాధించే వీలుందని నిపుణులు అంటున్నారు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సాధారణ విద్యార్థి కూడా, యావరేజ్ స్టూడెంట్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుంచి 40 మార్క్స్కి జవాబులు ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. 160 క్వశ్చన్స్లో ఎక్కువ మంది 50% పైగానే కరెక్ట్ సమాధానం రాయవచ్చని అంచనా వేస్తున్నారు. 100 మార్కులు వస్తే టాప్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 80,000 వరకు సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. ఇందులో 58% కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్స్ సీట్లు ఉంటాయి. గత ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లోని సీట్లు కాలేజీ రద్దు చేసుకోవడం, కొత్తగా పెరిగిన సీట్ల వల్ల కంప్యూటర్ కోర్సుల సీట్లు అదనంగా 14,000 పెరిగాయి. అంటే మొత్తం 80,000 సీట్స్ ఉంటే దాంట్లో 58% సిఎస్సి, దానికి సంబంధించిన సీట్లే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈసారి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పొందడం తేలిక అని నిపుణులు అంటున్నారు. గత ఏడాది లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే టాప్ కాలేజీలో సిఎస్సి సీటు 4,000 ర్యాంక్ వరకు వచ్చింది, టాప్ కాలేజీలో అనమాట. ఈ ఏడాది కూడా ఇంచుమించు అదే ర్యాంక్ వరకు ఉండే వీలుని తెలుస్తుంది. అయితే కాలేజీతో పని లేదు, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ సీటే ప్రధానం అనుకుంటే 35,000 ర్యాంక్ వరకు ఆ సీటు వచ్చే వీలుంది. 50,000 ర్యాంకు దాటితే మాత్రం సిఎస్సి సీటుని ఆశించలేమని నిపుణులు విశ్వసిస్తున్నారు. సెట్లో కనీసం 40 to 50 మార్క్స్ తెచ్చుకుంటే ఆ విద్యార్థికి 35,000 నుంచి 50,000 ర్యాంకు వచ్చే వీలుందని చెప్తున్నారు. అదే 90 నుంచి 100 మార్క్స్ వస్తే 1,500 to 3,600 ర్యాంకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి 100 మార్క్స్ వస్తే మాత్రం టాప్ కాలేజీల్లో సిఎస్సి వస్తుంది. గత కొన్నేళ్లుగా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియను మనం పరిశీలించాలి. ఎన్ని మార్కులకి ఏ ర్యాంక్ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో, ఏ బ్రాంచీల్లో సీట్లు ఉన్నాయి అనేది ముందుగానే అంచనా వేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పక్కాగా సీటు వచ్చే కాలేజీని ఎంపిక చేసుకునేందుకు కొంత కసరత్తు చేసి ఆప్షన్లు ఇచ్చుకుంటే కోరుకున్న బ్రాంచ్లో సీటు అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.